దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు సాధించకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రముఖ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో అయితే ఏకంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయనే చర్చ నడుస్తుండగానే ఇప్పుడు తాజాగా బెంగాల్ బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లోనే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదాన్ని వదిలిపెట్టి మాతో ఉన్నవారితో మేమనే కొత్త నినాదాన్ని తీసుకోవాలని సూచించారు. సువేందు అధికారి వ్యాఖ్యలు బెంగాల్ బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయి. అయితే సువేందు అధికారి వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. బీజేపీ బెంగాల్ మాజీ అధ్యక్షుడు తథాగత రాయ్ స్పందిస్తూ సువేందు అధికారి చెప్పింది నిజమేనన్నారు. సువేందు అధికారి పరిపాలనకు సంబంధించిన అంశంలో ఆ నినాదాన్ని వ్యతిరేకించడం లేదని, బెంగాల్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. త్రిపుర మాజీ గవర్నర్ రాయ్, మాజీ ఎంపీ అర్జున్ సింగ్లు సువేందుకు మద్దతుగా నిలిచారు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో అన్ని వర్గాలను ఎలా కలుపుకుపోవాలనే విషయంపై సువేందు తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. బెంగాల్ ఓ ప్రధాన సమస్యను ధైర్యంగా లేవనెత్తారని సువేందును ప్రశంసించారు. కొందరు నేతలు సువేందు అధికారికి మద్దతు ఇవ్వడంపై బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ పార్టీ అధికారిక వైఖరిలో ఎటువంటి రాజీ ఉండబోతున్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తమ విధానమని, ఇందులో రాజీ ఉండదన్నారు. అయితే ఈ సందర్భంలోనే ఇద్దరు బీజేపీ ఎంపీలు జూలై 21న తృణమూల్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ ప్రకటించారు. బెంగాల్లో బీజేపీ నుంచి ఎన్నికైన 12 మంది ఎంపీల్లో ఇద్దరు తమతో టచ్లో ఉన్నారని ఘోష్ పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలు మమ్మల్ని సంప్రదించి టీఎంసీలో చేరేందుకు ఆసక్తి చూపించారన్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలో పనిచేసేందుకు జూలై 21న జరిగే కార్యక్రమంలో పార్టీలో చేరవచ్చని ఘోష్ తెలిపారు. ఇదే జరిగితే బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎంపీలు బీజేపీని వీడితే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలపడుతున్న క్రమంలో బీజేపీ పతనం మొదలైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి టీఎంసీ నేత కునాల్ ఘోష్ మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో నేటితో తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.